దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన కృపలో భద్రపరిచి నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందన స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారంలో ప్రభువు సన్నిధానములో చేరి ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ సేవకునిగా వ్యక్తిగతముగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మహా కృపను బట్టి మనమందరము సజీవులుగా ఉన్నాం. నేటి దినాలలో ఉన్న పరిస్థితులను బట్టి ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అనుదినం అనుక్షణం మనము యుద్ధము చేస్తూనే మన జీవన యాత్రలను కొనసాగిస్తూ ఉన్నాం. కరోనా వైరస్ తో మనము సహజీవనం చేస్తూ ఉన్నాం. దానితో మనము యుద్ధము చేస్తూనే ఉన్నాం. మన జీవితంలో మనము బ్రతికినంత కాలం ఈ లోకముతో లోకములో ఉన్న వాటితో యుద్ధము చేస్తూ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనము కనిపెట్టుకుని జీవించాం. ఈ దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ఇది రెండవసారి దాదాపు పరిశుద్ధ గ్రంథంలో 613 ఆజ్ఞలున్నాయి. వాటినన్నింటినీ మరలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ తరానికి, మొదటి తరము గతించిపోయింది, రెండవ తరానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రెండవ మారు తెలియజేస్తున్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండంలో మరలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రెండవసారి చెప్తూ ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా మనము పాటించాలి. దేవుడు మనము ఈ యుద్ధ భూమిలో ఉంచాడు. అనుదినము అనుక్షణము ఈ లోక సంబంధి అయిన అపవాదితో మనము యుద్ధము చేస్తూ మన జీవన యాత్రను, మన విశ్వాస యాత్రను మనము కొనసాగించాలి. యుద్ధము చేయాలి అంటే మనం ప్రభువులో బలవంతులము కావాలి. ప్రభువును మనము సమీపించగలగాలి. అందుకే యుద్ధ రంగంలో ప్రవేశించే మనము ఏదో దండులో ఉన్న వారిని సంతోషపెట్టే రీతిగా మనం ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఇతరులను సంతోషపరిచే రీతిగా మన విశ్వాస యాత్రను మనము కొనసాగించడం అంత క్షేమం కాదు. అందుకే పౌలు అంటాడు, దయచేసి మీరు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం త్వరగా దేవుని వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతారండి త్వరగా. మనుషుల దయ సంపాదించుకున్న కోరుచున్నానా? ఇప్పటికి వాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. మనుషులను సంతోష పెడితే మనము దేవునికి దాసులుగా ఉండలేదు. ఈ యుద్ధ భూమిలో ఏదో దండులో ఉన్న వారిని
మనం సంతోషపరచాలని మనం యుద్ధంలో ముందుకు వెళ్తే మనం ఓడిపోతాం. అందుకే జడ్డి అనేవాడు నియమ ప్రకారం పోరాడతాడు. దేవుని చేత బలవంతునిగా నియమ ప్రకారము పోరాటం చేయాలి. ఈ దినాల్లో ఆ నియమ ప్రకారము పోరాటము లేదు కనుక మనం ఓడిపోతూ ఉన్నాం. యుద్ధానికి వెళ్ళాలి అంటే తగిన ఆయుధాలు పట్టుకోవాలి, తగిన రీతిగా మనము సిద్ధపడాలి. అన్ని విషయాలను మనం మితంగా ఉండాలి, నియమ ప్రకారం పోరాడాలి, మన శత్రువును మనము జయించాలి. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ద్వితీయోపదేశ కాండమును మీరు యుద్ధానికి మీరు వెళ్ళమంటున్నారు. కానాను జయించాలి అంటే కానానులో ఉన్న 7 జాతులతో యుద్ధం చేయాలి, 7 జాతులను జయించాలి. ఈ లోకంలో మనము విశ్వాసులుగా ఉంటూ ఈ లోక సంబంధమైన దుష్టునితో యుద్ధము చేసి జయించి పరమకాలను స్వాధీనం చేసుకోగలగాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యుద్ధానికి వెళ్ళండి. ఇదిగో ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని విడిపించాను, నేను యుద్ధములో మీతో నేను ఉంటాను, మీ పక్షాన నేను ఉంటాను. మీరు భయపడవద్దు, జరగవద్దు, దిగులు పడవద్దు. మీరు ఎంత మాత్రము కూడా బాధపడని అవసరం లేదు. కారణం ఏంటి అంటే ప్రభు మనతో ఉన్నాడు. ఈ దినాల్లో మనం యుద్ధం చేసుకున్నాం, భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు. మీరు చూడండి దయచేసి ద్వితీయోపదేశ కాండం పోయి చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో ఉండి నీకు తోడయుండును. అంతేకాదు నీవు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి. ఇదిగో బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా వినుడి. ఇదిగో యాజకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి చదవమ్మా. మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ పక్షమున నిలబడి యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఆనాడు ఇశ్రాయేలు యాజకులతో దేవుడు పలికించిన మాట ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యాజకులతో పలికిస్తున్నాడు. మీరు భయపడవద్దు, జరగవద్దు, దిగులు పడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు యుద్ధానికి వెళ్ళండి. మీ పక్షాన ప్రభు ఉంటారు. ప్రభు మీ పక్షాన ఉండి యుద్ధము చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా తెలియజేస్తున్నామా? యుద్ధానికి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. నియమ ప్రకారం మనం పోరాడాలి. ధైర్యంగా ఉండమని యాజకుడు చెప్తూ ఉన్నాడు, కానీ నాయకులు ఒక మాట చెప్తూ ఉన్నారు. నాయకులు చెప్పవలసిన మాటలు కూడా ఉన్నాయి అక్కడ కదండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, సేవకుడు నాయకుడు సంఘానికి చాలా ప్రాముఖ్యం కదండి. సేవకుడు ఎంత ప్రాముఖ్యమో నాయకులు కూడా అంతే ప్రాముఖ్యం. నాయకులు విశ్వాసులను కనాలి, గొర్రెను కనాలి, కాపరి గొర్రెలను కాపాడాలి. కాపరి గొర్రెల చుట్టూ ప్రార్థన కంచె వేయాలి. విశ్వాసిని కనాలి. విశ్వాసి నిజ విశ్వాసి ఇతరుల మీద జాగ్రత్త కలిగి ఉండాలి. వారికి కొన్ని నియమాలు చెప్పాలి. అందుకే నాయకులు ఏం చెప్తున్నారు అంటే, నాయకులు చెప్పవలసినది ఏమనగా
కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహ ప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించు. నాయకుడు చెప్పవలసింది ఏంటంటే, అయ్యా నువ్వు యుద్ధంలోనికి వెళుతూ ఉన్నావు, నువ్వు ప్రభువు కొరకు ఇల్లు కట్టుకున్నావు, అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నావు కానీ పరిపూర్ణంగా నీ ఇంటిలోనికి ప్రభువు రావాలి. ప్రభువు రాకుండా నువ్వు యుద్ధంలోనికి వెళితే నువ్వు ఓడిపోతావు. ఓడిపోతే వేరొకరు నీ గృహంలో ప్రవేశిస్తారు. ఇది అంటే నాయకులు నిజ విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసంలోనికి వస్తూ ఉన్న వారిని బలపరిచే రీతిగా ఉండాలి. ఇది క్రైస్తవ సంఘం. మనం ఇల్లు కట్టుకుంటూ ఉన్నాము కానీ ఈ ఇంటిలో ఎవరు లేరండి, ప్రభువు లేడు. గృహ ప్రవేశం కాలేదు, కొత్త ఇల్లు కట్టుకున్నాం, కొత్తగా ప్రభువు ఉన్నాం, విశ్వాసంలోనికి వచ్చాం, ఈ ఇంటిలో ప్రభువు రాలేదు. అందుకే ఈ దేవుని బిడ్డ ఎవరి చేతనైనా ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది, సమస్తము కట్టినవాడు దేవుడు. మన ఇంటిని కట్టేవాడు, ఈ హృదయాన్ని కట్టేవాడు, లేక రక్షణ సువార్తను ప్రకటించేవాడు ఎంతో మంది దైవజనులు ఉండవచ్చు కదండి. ఈ గృహాన్ని కట్టడానికి, ఈ గృహాన్ని ఆత్మీయంగా ఉంచడానికి, ఆత్మీయంగా ఎదుగుదల లోనికి రావడానికి ఎంతో మంది దైవజనులు సువార్తను ప్రకటించవచ్చు. కానీ ఈ గృహాన్ని కట్టిన వారు ఎవరండి? దేవుడే. ఆ జీవితంలో కూడా నేను ఎంతో మంది ఆ వాక్యాలను విన్నాను. నేను సండే స్కూల్ నుంచి కూడా దేవుని వాక్యాలను వింటూనే వచ్చాను. సండే స్కూల్లో, యూత్ లో ఎన్నో బైబిల్ తీసుకొని ఉన్నా. కానీ ఎంతో మంది దైవజనులు దేవుని సువార్తను చెప్పిన దేవుడు కుటుంబాన్ని ఇంటిని కట్టకపోతే ఎప్పుడు ఇల్లు శిథిలమైపోయింది. ఇంటిలోనికి ప్రభువు రాకపోతే ఈ ఇల్లు ఎప్పుడో శిథిలమైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదములో పాలు పొందవలసిన పరిశుద్ధులారా, మీరు మీ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. ప్రభువు మీద లక్ష్యం ఉంచండి. ప్రభువు మన గృహంలోనికి మనం ఆహ్వానించాలి. దేవుని చేత కట్టబడిన ఇల్లు గృహప్రవేశం జరగాలి. ఇల్లు కట్టుకున్నాము కానీ ప్రభువు మన గృహంలో లేకపోతే ప్రయోజనం ఏంటి? మనం యుద్ధంలో ఓడిపోతాము. యుద్ధం చేయలేము. మనం యుద్ధంలో చనిపోతే వేరొకడు వచ్చి మన గృహంలో ఇదే మన బిడ్డ. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఆ సువార్త పరిచర్య కాలంలో, మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి మీరు చూడండి. ఒక మనుషుని అపవిత్రాత్మ విడిచి పోయిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డ, అది బయటికి వెళ్ళిపోయింది. అపవిత్రాత్మ వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఈ హృదయం, ఈ ఇల్లు ఎట్లుందండి? ఇల్లు చక్కగా సిద్ధం చేసి ఖాళీగా ఉంది, అంతే కదండి. ఈ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ అపవిత్రాత్మకు వేరే దగ్గర చోటు లేక మరి ఎక్కువ అయిన 7 దయ్యములను తీసుకొని, 7 అపవిత్రాత్మలను తీసుకొని ఆ ఇంటిలోనికి వచ్చింది. మనం ప్రభువును నమ్మాము, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, విశ్వసించాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ హృదయం అనే ఇంటిలో నుండి అపవిత్రాత్మను తీసివేసి ఆయన నివాసము చేయాలని ఈ ఇంటిని ప్రభువు సిద్ధపరిచాడు. కానీ మనం ప్రభువును ఆహ్వానించడం లేదు. మన గృహాన్ని మనము దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించడం లేదు. నీ విశ్వాస జీవితాన్ని నీవు దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించలేదు కనుక యుద్ధంలో మనం ఓడిపోతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, అక్కడ ఉంది ఆ మాట. మొదటి స్థితి ఎట్లుందంటే, అందుచేత కడపటి స్థితి చెడ్డదమును వేరొకరు చేస్తే భయంకరంగా ఉంటుంది. మనం
మొదటి స్థితి కడపటి స్థితి భయంకరంగా కనబడుతుంది. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. అపవిత్రాత్మ మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. మన ఇల్లు మనం కట్టుకున్నాం ప్రభువులో. ప్రభువైన యేసుక్రీస్తు అనే పునాది మీద నీ ఇంటిని నువ్వు కట్టుకున్నావు. ఆ ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు నివాసం చేయాలి. అందుకే మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు తలుపుల వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేనా నేను వారితో వారు నాతో కలిసి భోజనం చేస్తాను. తలుపు తడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అపవిత్ర ఆత్మ ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. ఇల్లు ఖాళీగా ఉండదు. నేను ఆ ఇంటిలో నివాసము చేయాలి. ఆ ఇంటిని నేను ప్రతిష్ఠించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులో ప్రతిష్ఠించబడనిది ప్రభువుకు ఇష్టం. ప్రతిష్ఠించబడ అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పురాతనమైన తలుపులా గుమ్మములారా మీ తలుపు పైకి ఎత్తుకోండి. మహిమగల రాజు మన ఇంటిలో ప్రవేశించాలి. గృహప్రవేశం కావాలి. గృహప్రవేశం కాకుండా నీవు యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో నీవు చనిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, వేరొకడు వచ్చి ఆ ఇంటిలో నివాసం మన హృదయం అనే ఇంటిలో అపవాది నివాసం చేస్తే జీవితం పతనమైపోతుంది. మన జీవితంలో దేవుని ప్రభు నివాసం మహిమగల రాజు నివాసం ప్రభువుకు స్థానం ఉన్నది ఈ గృహ ప్రవేశం. అందుకే అంటాడు, మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనం ఆయన గృహమును ఇంకేమంటాడండి, మనం గృహములై ఉన్నామంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యవసాయములై ఉన్నామంట. మనం ఆయన గృహము వ్యవసాయం. ఈ గృహములో ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. ఈ గృహంలో ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల రాజుగా ప్రవేశించాలి. ఇల్లైతే కట్టుకున్నాం, నూతన చిహ్నం అయితే పొందాం, లేదా బాప్తిస్మం అయితే తీసుకున్నాం. కానీ ఈ కొత్త ఇంటిలో ఆ కొత్త ఇల్లును దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించడం. అందుకే భయపడుతూ ఉన్నాం, ఓడిపోతూ ఉన్నాం యుద్ధంలో. మనం జడియద్దు, భయపడద్దు, దిగులు పడద్దని ప్రభువు చెప్తూ ఉన్నా మనం భయపడడానికి గల కారణం ఏంటి అంటే ఈ కొత్త ఇల్లు అనే ఈ విశ్వాస గృహం దేవుని సన్నిధానంలో మనం ప్రతిష్ఠించకపోవడాన్ని దేవుని బిడ్డలారా. అందుకే నాయకులు చెప్తూ ఉన్నారు, ఎవడైనా కొత్త ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం కావాలి. గృహప్రవేశం కాకుండా యుద్ధములోనికి వెళితే ఆ వ్యక్తి చనిపోతే వేరొకడు వచ్చి ఆ గృహములో ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభు మన గృహంలో ఉన్నాడు. గృహప్రవేశం చేశామా? ప్రభు కొరకు ఈ హృదయాన్ని కట్టాం, ఈ ఇంటిని కట్టాం. ఈ ఇల్లు గృహప్రవేశం అయిందా? ప్రభు వచ్చాడా? మహిమగల రాజు దీనిలో నివాసం చేస్తూ ఉన్నాడా? ఒకవేళ చెయ్యకపోతే ఈ దినమే ప్రభువైన యేసుక్రీస్తుకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. నీ హృదయమైన తలుపులు తెరిచి ప్రభువైన యేసుక్రీస్తును నీవు ఆహ్వానించు. ఇదిగో నీ ముందు భయంకరమైన యుద్ధం ఉంది, దాన్ని నీవు జయించాలి అంటే దేవుని నీ గృహమును ప్రభువుకు ప్రతిష్ఠించు. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించు. ఇంకొక నియమం చెప్తూ ఉన్నాడండి. రెండవది ఏంటండి, ఎవరైనా ద్రాక్ష తోట నాటించిన తర్వాత వేసిన తర్వాత దాని పండు తినక యుద్ధంలో చనిపోయినాయి కదా, వేరొకడు వచ్చి ఆ పండు తిన్నాడు. ద్రాక్ష తోట వేశాను, ఆ ద్రాక్ష తోట వేసి ఆ ఫలాలు మనం తినాలి. ఇదిగో ఈ ద్రాక్ష తోటలో నేను నాటబడిన తర్వాత మన విశ్వాస ప్రయాణంలో మనం ఎదుగుతూ ఉన్న కొలది మనలోనికి దేవుని ఫలాలు రావాలి. కానీ మనం నాటబడుతూ ఉన్నాము, కానీ ఫలం
ఫలములు లేకపోతే, ఆ ఫలములను మనం అనుభవించకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ నియమం ఏంటి అంటే ఫలభరితమైన జీవితం. నీవు నాటబడ్డావు, ఈ ఫలాలను నువ్వు అనుభవించకుండా ఒకవేళ యుద్ధంలో నీవు చనిపోతే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళవు, హక్కుదారు నీవు కావు. దానిని నీవు స్వాధీనపరచుకోలేవు. ఆ కాలాన్ని నీవు స్వాధీనపరచుకోవాలి అంటే ఈ దేవుని బిడ్డలారా, నీవు ఫలాలు తోట నాటడమే కాదు, ఆ ద్రాక్ష తోట ఫలాలను నువ్వు అనుభవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. ఆ నీవు తీగె, ఈ తీగె ఆ ద్రాక్షవల్లిలో అంటుకుంటే ఆ తీగ ఫలించాలి. ఫలభరితము కావాలి అని ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక తోట ఉంది, ఒక ద్రాక్ష తోట ఉంది. మీరు లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష ఆ వల్లితో అంజూరపు చెట్టు కూడా నాటబడింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలు అయింది, ఆపు లేదు. ఆ తోట యజమాని చూస్తున్నా ఆ చెట్టును తీసేయంటున్నాడు. ఫలాలు లేని చెట్టు, ఫలభరితము లేని జీవితం. ఈ దేవుని బిడ్డ ఆ ఫలాలను మనం అనుభవించలేని పరిస్థితి. దేవుని సన్నిధానంలో ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ దేవుని తోటలో ద్రాక్ష వల్లిగా నాటబడిన నీ జీవితం, నా జీవితం ఫలభరితము కావాలి. ఆ ఫలాలను మనము భుజించాలి. ఆ ఫలాలే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయండి. యుద్ధ భూమిలో మనకు ధైర్యంగా నిలబెడతాం. ఫలాలను మనం అనుభవించలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. అందుకే యుద్ధంలో మనం చనిపోతే వేరొకడు వచ్చి ఆ ఫలాలు తింటాడు. మన జీవితంలో రావలసిన ఫలాలన్నీ ఈ లోక సంబంధి అయిన అపవాది నింపివేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో భయం ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. అందుకే అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములు అంటాడు, ఆత్మబలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఈ ఆత్మ ఫలాలను అవి ఫలించాలి, వాటిని నువ్వు భుజించాలి, జీర్ణించుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో యుద్ధంలో నీవు గెలవాలి అంటే దేవుని ప్రేమ నీవు ప్రభువునందు నువ్వు ఆనందించగలగాలి, సంతోషించాలి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. దేవుని కుమార్తెలుగా ఉండాలి అంటే సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానం లేకుండా నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుని అంటే అబద్ధం. మన జీవితంలో యుద్ధ భూమిలో మనం నిలబడ్డాం, కానీ నియమ ప్రకారం మనం పోరాడడం లేదు కనుక ఓడిపోతూ ఉన్నాం. ఏదో తండ్రిలో ఉన్న వారిని, ఏదో నా తోటి వారిని ఏదో సేవ చేస్తూ ఉన్నానంటే నా సంఘాన్ని సంతోషపరచాలని నేను సేవ చేస్తే ప్రయోజనము ఉందండి? లేదు. మిమ్మల్ని సంతోషపరచడం కాదు, దేవుణ్ణి సంతోషపరచడం. దేవుడు ఒప్పుకోవాలి నా పరిచయం, మీరు కాదు. దేవుడు ఒప్పుకునే రీతిగా మన పరిచర్యను మనము కొనసాగించినప్పుడు మనము దేవునికి ఇష్టంగా ఉంటాం. ఫలాలను భుజించాలి అండి. ఫలాలను భుజించకుండా యుద్ధానికి వెళ్ళడం ఇది సరి అయినది కాదు. ఆ యుద్ధములో మనం ఓడిపోతాం, దాన్ని జయించలేకపోతున్నాం. ఈ దేవుని బిడ్డలారా, నిజంగా ఉన్నాయండి మన జీవితంలో ద్రాక్ష తోటలో నాటబడ్డ నీకు నేను ఫలాలు వచ్చాయి. వాటిని నీవు నిజంగా తిన్నావా, అనుభవించావా? ఆ ఫలాలను నువ్వు ఆస్వాదించావా? ఆ ఫలాలను నీవు జీర్ణించుకున్నావా? ఆ ఫలాల ప్రకారం నీ విశ్వాస ప్రయాణాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన. దేవుని సన్నిధానంలో యాజకుడు చెప్తూ ఉన్నాడు, నీ పక్షాన ప్రభువు ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, భయపడాలి. అయితే కొన్ని నియమాలు దాని ప్రకారం నీవు కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నీవు దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించు.
నీవు దేవుని కుమారుడవే, దేవుని కుమార్తెవే. నిన్ను నీవు దేవుని సన్నిధానంలో నాటబడి నీ కుటుంబం, నీ జీవితం, నీ విశ్వాస యాత్రలో నీవు బలపరితం ఫలాలను నీవు విధించకుండా అని అనుభవించకుండా యుద్ధంలోనికి వెళ్ళదు. మూడవ చదువుతారండి. ఒకడు స్త్రీని ప్రధానము చేసుకుని ఆమెను ఇంకను పరిక్రమింపక మునుపే యుద్ధంలో చనిపోయినాడు కదా, ఆ వేరొకడు వచ్చి ఆమెను పరిగ్రహించు. మనం ప్రదానం చేయబడ్డాం, దేవునికి ప్రదానం చేయబడ్డాం. మనము కన్యక అనే స్త్రీని, ఈ సంఘం అనే స్త్రీని, ఆ స్త్రీతో మనం ఒక ఉడంబడిక చేసుకున్నాం. ఈ కన్యక ఈ కన్యకను ప్రభు ప్రదానం చేస్తుంది. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులైన మనలందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రదానం చేసుకున్నాడు. అందుకే అంటాడు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీతిని బట్టి న్యాయమును బట్టి నీ మీద దయా దాక్షిణ్యమును చూపడం వలన నేను నిన్ను ప్రదానం చేసుకుంటే నీవు నాతోనే ఉండాలి. మనము కూడా దేవునితో ప్రదానం చేయబడ్డాం. ఇదిగో ఆయన పెళ్లి కుమారుడిగా వస్తూ ఉన్నప్పుడు పెళ్లి కుమార్తెగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఒక వధువుగా నేను సిద్ధపడి ఉండాలి. ప్రధానమైతే ప్రభుత్వం అయింది మనకు. దేవుని వెళ్ళాలి. మనము సహజీవనమేమో ఈ లోకముతో చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాం. దేవుని మనం ప్రేమించి దేవునిలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఆయన మన సృష్టికర్త, ఆయన మనకు భర్తగా ఉన్నాడు. నీవు ఆయనకు భార్యవు. ఒక భార్య భర్తల సంబంధం ఏ రీతిగా ఉంటుందో దేవునికి నీకు ఆ రీతి సంబంధం అప్పుడే యుద్ధంలోనికి ఏదో ప్రదానం చేయబడ్డాము. ఆ సంబంధం లేకుండా ప్రభువులో పరిపూర్ణంగా మనము ప్రభువును ఆస్వాదించడం, ప్రభువులో ఉండకుండా. అందుకే అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగం ఈ దేవుని బిడ్డ మన జీవితంలో దేవుని వాక్యం ఎందుకు ప్రభు ఆ తరచు మనము హెచ్చరిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోగలిగితే పరిపూర్ణంగా మనల్ని మనం దేవునికి సమర్పించు. భార్య భర్తకు, భర్త భార్యకు ఏ రీతిగా తమను తాము సమర్పించుకుంటారో ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు పరిపూర్ణంగా సజీవ యాగముగా ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకోగలిగాలి. ఈ దేవుని బిడ్డ అందుకే అంటాడు, మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. దేవాశక్తితో మీ మీద ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకరే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసుకొంటిని గాని. ప్రియ దేవుని బిడ్డ, ఒకరే పురుషునికి అనగా క్రీస్తుకు నిన్ను నీవు సమర్పించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ప్రదానం చేసుకున్నాను. మన జీవితాలను ఆయన సమర్పించాలి. పరిపూర్ణత, సజీవ యాగం. నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోకుండా యుద్ధ భూమిలోనికి వెళ్ళలేవు. ఒకవేళ యుద్ధము చేసినా నీవు ఓడిపోతా. దేవుని వెళ్ళాలా, వేరొకడు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడేసారండి మన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అంటాడు, కానీ సర్వము
చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ఇదిగో నీవు ప్రదానం చేయబడ్డావు. క్రీస్తు యేసు నుండి, ఆ సరళత నుండి నీవు తప్పిపోతావేమో, పవిత్రత నుండి నీవు తప్పిపోతావేమో. నీవు ప్రభువుకు సమర్పించబడాలి. ప్రదానం చేసుకుని ఏదో యుద్ధానికి వెళితే కదండి, ఏదో నేను ప్రభువు బిడ్డను బాప్తిసం తీసుకున్నాను, నేను క్రైస్తవుడు అంటే రాదు. ప్రభువులో మనం బలవంతులుగా ఉండలేము. ప్రదానము చేయబడ్డ నీవు ఆయన పవిత్రతలు ఆయనతో కూడా అనుదినం అనుక్షణం నీవు ఆయనకు సమర్పించుకొని ఆయనతో సహవాసం చేయాలి. మన దృష్టిలో ఆయన తప్ప ఇంకా వేరొకరు అదండి. ఈ లోక సంబంధమైన దేవతల వైపు మనం ఏమాత్రము కూడా, ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఏమాత్రము కూడా మన మనసు ఉంచకూడదు. మన చూపు, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మనం సజీవ యాగముగా ప్రభువే మనలో ఉండాలి. అప్పుడే ప్రియ దేవుని ఆ ప్రభువును మనం అనుభవించినప్పుడు, ఆ ప్రభువు మనలో అనుభవించినప్పుడు మనం యుద్ధంలో నిలవబడాలి. ఏదో ప్రదానం చేసుకుని యుద్ధంలోనికి వెళితే ఆయనతో మనకు ముడిపడాలి. ఆయనతో మనకు ముడిపడాలి. అప్పుడే మనం యుద్ధంలోనికి వెళ్ళాలి. ఇదే అనగా సంపూర్ణత ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత వచ్చినప్పుడు నీవు యుద్ధ భూమిలో ఖచ్చితంగా నిలబడతావు. నీ పక్షాన ప్రభు ఉంటాడు, యుద్ధము చేస్తాడు. నీవు దేనినైనా నీవు జయించగలుగుతావు. ఇదే మన జీవితంలో. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, ఒక్కసారి తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతానండి. 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు సంతోష పెట్టవలనని మీ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటూ ఉన్నాం. మనుషులను సంతోష పెట్టడానికి దేవుని ప్రక్కకు పెట్టాం, దేవునితో ప్రదానం చేయబడ్డాం. కానీ మనుషులను సంతోష పెట్టడానికి జీవన యాత్రలో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ప్రభుత్వం మనకి ఎక్కడ సహవాసం ఉందండి? ఎందుకు భయపడడం? మనం ఖచ్చితంగా భయపడతాం, ఓడిపోతాం. మన జీవితంలో విజయం కావాలి అంటే ఏమంటాడమ్మా? మరియు జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వారికి కిరీటము దొరకదు. నియమ ప్రకారం నీవు పోరాడాలి. నీవు ప్రభు కొరకు కట్టబడిన నీ ఇంటిలో ప్రభు ఉండాలి. నీవు ప్రభు కొరకు నాటబడిన నీ జీవితంలో ఫలాలు ఉండాలి. వాటిని నువ్వు అనుభవించాలి. ప్రభు కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకున్న నీవు సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకుని నీ జీవితంలో పరిపూర్ణత రావాలి. దేవుని బిడ్డలారా, పరిపూర్ణత లేకుండా ప్రభువు కార్యం మనం చేయలేదు. అందుకే అంటాడు, ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇంకొక నియమం ఉంది కదా, అదండి, బలహీనమైన గుండె కలిగిన వారు, పిరికి వారు పనికిరారు కదండి, ధైర్యవంతులు. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కావాలి అంటాడు. నీవు క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కావాలి. చూడండి అక్కడ ఆ మాట అంటాడు, నాయకులు
ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడవునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెను అధైర్యపరచకుండున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అంటే పిరికి వాడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. అందుకే ప్రకటన 21:9-10 వచ్చిన మొదటి మాటనే ఉంటుంది, పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశం. వారు అగ్నిగుండములు కాదు, పిరికి వారు పనికి రాదు. పిరికి వారు తాము భయపడుతూ ఇతరులను భయపెడతారు కదా, తాము భయపడుతూ ఇతరులను భయపెట్టేవారు. తాము భయపడుతూ ప్రభువును సమీపించకుండా ఇతరులను కూడా భయపెట్టి ప్రభువును సమీపించకుండా చేస్తారు. దేవుని పెట్టాలి. దేవుని సన్నిధానంలో దేవుని సమీపించకుండా మనం భయపడుతూ ప్రభువుకు దూరం అయిపోతున్నాం. ఈ దినాలు చాలా మంది ఏమైపోయారంటే పిరికి వారు అయిపోయారు. ప్రభువు దగ్గరికి రావాలన్నా ప్రభువును ఆరాధించాలన్నా మనం భయపడుతున్నాం. పిరికితనం వచ్చేసింది. మన కుటుంబమే, మనం ఒక కుటుంబముగా ఉన్నాము. కుటుంబముగా మనల్ని మనము కలుసుకోలేని పరిస్థితి. కుటుంబముగా మనకు ఒకరితో ఒకరు సహవాసము లేని పరిస్థితి. కుటుంబముగా ఒకరికొకరు పలకరించుకోలేని పరిస్థితి. నీవు నిజంగా క్రైస్తవ విశ్వాసివి, నీవు ప్రభువులో బలవంతుడవైతే నీవు ఈ యుద్ధ భూమిలో నిలబడతావు. దేనికి భయపడవు. దేవుని బిడ్డ, ఈ జీవితం ఎవరిదండి? మనమందరము ప్రభువు కదా. ప్రభువు మనల్ని ప్రతిష్ఠించాడు, ప్రభువు మనల్ని బలబలితం చేసుకున్నాడు. ప్రభువు మనల్ని ఒక పెళ్లి కుమార్తెగా ఆయన భర్తగా మనతో ఉన్నాడు. ఒక భర్త భార్యను ఏ రీతిగా సంరక్షిస్తుందో ఆ రీతిగా ప్రభువు మనల్ని సంరక్షిస్తూ ఉంటే మనం ఎందుకు పిరిగి మారమై ఈ యుద్ధ భూమిలో మనం నిలబడలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డ, పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. దేవుని సన్నిధానంలో ప్రభువును ఆరాధించి మన జీవితంలో కరోనా వైరస్ వస్తేనే సస్తామండి, ఇక సావమా? చెప్పండి. ఏదో రకంగా మరణం మనకు రావాలి అంటే ఏదో రకంగా వస్తుంది అంతే. దేవుని బిడ్డ, దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు. జేమ్స్ రాజు ఈ రోజు రావాలి అంటే వెళ్ళాలి అంతే, ఆయన చిత్తానికి లోబడాలి. మన జీవితంలో దేవుని బిడ్డ, పిరికి వారముగా మనం ఉండకూడదు. నేనైనా మీరైనా మనమందరం భయపడుతూనే బ్రతుకుతున్నాం. కానీ ప్రభువు చెప్తూ ఉన్నాడు, ధైర్యంగా ధైర్యవంతుడే యుద్ధానికి పనికి వస్తాడు, పిరికి వాడు పనికి. అందుకే అంటాడు, మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి. చిన్న పిల్లలారా, మీరు ఎవరు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు భయపడవద్దు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు ఈ యుద్ధ భూమిలో ఈ లోక సంబంధి అయిన అపవాదిని మీరు జయించి ఉన్నారు అంతే. భయపడవద్దు. దేవుడు చెప్తావద్దు. యుద్ధం చేస్తూ ఉన్నాం. మనమంతా కరోనా వైరస్ తో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకు భయపడుతున్నాం? భయపడనవసరం లేదు. దేవుని బిడ్డ, ఇదిగో నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించు. నిన్ను నీవు క్రీస్తులో నాటబడి మంచి ఫలాలను ఫలిస్తూ ఆ ఫలాలను నీవు అనుభవించు. నీవు ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఒక పెళ్లి కుమార్తెగా నిన్ను నీవు సిద్ధపరచుకో. అదిగో ఆ వరుడైన యేసు క్రీస్తు కొరకు వధువైన సంఘముగా క్రైస్తవ విశ్వాసిగా తనకు పరిపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకొని ప్రభువులో నీవు బ్రతకగలిగితే భయం ఎందుకండి? దేవుని బిడ్డ, ఒకసారి నీవు ఆలోచించి పరిశుద్ధ సన్నిధానంలో నిజంగా మనం ఇంకా పిరికి వారముగా ఉంటే
ఇదిగో మనలో ఉన్నవాడిని మనము ఎరగకుండా ఉన్నామా కదండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తి ఆ ధైర్యం ప్రభువు మనకి ఇచ్చాడు. దేవుడు విన్నాడు. ఆ ప్రభువు ఉన్నాడనే ధైర్యం మన జీవితంలో ఉంటే మనం జయిస్తామంటే మనం యుద్ధంలోనికి ముందు నిలబడతాం. ఎందుకంటే నియమ ప్రకారం ఉన్న మనం ఏమాత్రము కూడా భయపడము. ప్రభువు మన పక్షాన ఉన్నాడు. నీవు భయపడవద్దు, జడియవద్దు, దిగులు చెందవద్దు. నీవు ధైర్యంగా ఉండు. నీ పక్షాన నిలవబడి యెహోవా యుద్ధము చేస్తూ ఉన్నాడు, నిన్ను గెలిపిస్తూ ఉన్నాడు. ఆ శత్రు సైన్యాన్ని, ఆనాములో ఉన్న శత్రు సైన్యాన్ని ప్రభు ఇశ్రాయేలు అప్పగిస్తున్నారు. ఆనాడు వారు స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. ఈ దేవుడు మనము ఈ లోక సంబంధంగా, ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకించి ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏర్పాటు చేసుకున్న నీవు నేను నిజంగా యుద్ధం కొనసాగిస్తూ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు దాన్ని నీవు స్వాధీనపరచుకున్నాడు. నిజంగా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. మరలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దేవుని వాక్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పోరాడాలి, నియమ ప్రకారం పోరాడాలి. దేవుడిచ్చే కిరీటాన్ని నీవు పొందాలి. ఆ కిరీటం కొరకు, ఆ మహిమ కిరీటం నేను ఆరాటపడాలి. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఈ దేవుడు మన జీవన యాత్రలో, మన విశ్వాస యాత్రలో నేను ప్రభువుకు ఇష్టడుగా అప్పుడే ధైర్యంగా వస్తూ ఉన్న దానిని మనం జయించగలుగుతాం. ఇదిగో వారు ఆ యుద్ధంలోనికి వెళ్ళారు, ఆ కానాను స్వాధీనం చేసుకున్నారు. దేవుని వెళ్ళాలి. స్వాధీనం చేసుకున్న కానానులు ప్రభువుతో మాట్లాడతారు. మీరు కింది వచ్చిన చూస్తే ఆ పొలములను, ఆ ఫలములను మీరు అనుభవించండి, కానీ నరికి దేవుని మనం దేనినైనా మనం చూసి ఆనందించాలి. ఇదిగో మనం స్వాధీనపరుచుకున్న దానిని మనం అనుభవించగలగాలి. అది ఏదైనా ఈ సంఘంలో వచ్చే ఫలాలను మనం అనుభవించగలగాలి. ఈ దేవుని మన విశ్వాస జీవితంలో మనం నరికి వేయడం కాదు, కానీ ఆ ఫలాలను మనం అనుభవించాలి. ఈ మధ్యాహ్న కాల సమయం నీ నా జీవితం ఏ రీతిగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయి. యుద్ధంలో నువ్వు నిలవబడ్డావు, నియమ ప్రకారం నువ్వు కూడా అవుతున్నావు. ఒక్కసారి పరిశీలన చేస్తున్నావు, కరుణించుకున్నావు, ప్రార్థన చేస్తాం. ఇది మనం ప్రభు విడుదలగా ఉన్నాం. ప్రభు మనల్ని ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఇంటిలో ప్రభు ఉండాలి. ఈ ఇంటిని ప్రభువు కొరకు ప్రతిష్ఠించాలి. ప్రభు ఇష్టపడు. ఈ హృదయం అనే కులం ద్రాక్షవల్లి వలె ఫలించాలి. ఆ ఫలములను నువ్వు అనుభవించాలని ప్రదానము చేసుకున్న నేను ప్రభువు నిత్యము నీతో ఉండాలని ఇష్టపడు. ధైర్యంగా ఉంది. యుద్ధ భూమిలో లోకంలో ఉన్న వారిని నీవు జయించాలని ఒకసారి ప్రభువు నిన్ను నేను సిద్ధపరచు. భయపడవద్దు. ఎంత గొప్ప దేవుడు! మహిమా స్వరూపం నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఎవరునైనా మా పక్షమున మీ నుండి యుద్ధం చేసే దేవుడు
మమ్మల్ని మేము ప్రతిష్ఠించు మా విశ్వాస జీవితాన్ని ఫలభరితము చేస్తూ ఫలములను భుజిస్తూ పెళ్లి కుమార్తె వలె నీ కొరకు కనిపెట్టుకొని నీకు సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించు ధైర్యముతో యుద్ధ భూమిలో నిలవబడగలిగే ఆత్మను చేరి వచ్చిన పిల్లలందరినీ మీరు దీవించి మరి యొక్క ఆదివారం మీరు నడిపించి వాక్యం విన్న మేమందరం ఆ వాక్యాన్ని మా హృదయంలో నాటుకొని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను మీరు అందరికీ దయచేసి మీరే ప్రభావాలు యేసు పరిశుద్ధ